యాక్షన్. పాత సినిమాలనే తీస్తున్నావు హరీష్ శంకర్, ఇక మారవా? షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే ఫ్లాప్ ని మూట కట్టుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ తర్వాత తొలి సినిమా ఇచ్చిన ఫ్లాప్ తో అవకాశాలు రాకపోవడంతో పూరి దగ్గర రైటర్ గా చేరాడు. కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేసిన హరీష్ శంకర్ ఆ తర్వాత మళ్లీ మాస్ మహారాజా రవితేజతోనే సినిమా చేశాడు. అదే మిరపకాయ్. పక్క కమర్షియల్ గా రూపొందిన మిరపకాయ సక్సెస్ సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మిరపకాయ కథలో కొత్తదనం ఏమీ లేదు. ఖతర్నాక్, పోకిరి ఇలా పాత సినిమా కథలను మిక్స్ చేసి మిరపకాయ తీశాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలిచి అవకాశం ఇచ్చాడు. అదే గబ్బర్ సింగ్. ఈ సినిమా రీమేక్ కావడంతో డైలాగ్స్ లో తన పవర్ చూపించి బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ తీసిన సినిమా ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య. ఎన్టీఆర్ నటించిన నరసింహుడు సినిమా కథనే మార్చి రామయ్య వస్తావయ్య సినిమా తీశాడు. కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత హరీష్ శంకర్ తీసిన మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈసారి మెగాస్టార్ బావగారు బాగున్నారా కథను తీసుకున్నాడు. ప్రేక్షకులు పిచ్చోళ్ళేం కాదు కదా, ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. ఇక లేటెస్ట్ గా హరీష్ తీసిన సినిమా దువ్వాడ జగన్నాథం. ఈసారి గ్రేట్ డైరెక్టర్ శంకర్ తీసిన జెంటిల్మెన్ కథని తీసుకున్నాడు. ఇలా పాత సినిమా కథలతో సినిమాలు తీస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా. ఫ్యాన్సీ ఇలాంటి సినిమా తీశారేంటి అని విమర్శిస్తున్నారట. హరీష్ శంకర్ మంచి డైలాగ్ రైటర్, అయితే మంచి స్టోరీ రైటర్ కాలేకపోతున్నాడు. మరి ఈ విషయం తెలుసుకుని పాత సినిమా కథలను నమ్ముకోకుండా కొత్తగా ఆలోచించి కొత్త కథతో సినిమా తీస్తే కెరియర్లు రాణిస్తాడు. లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. హరీషా ఇకరైనా మారుడైనా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.